రాజాసింగ్ అంటే ఫైర్ అనుకుంటివా? కాదు, వైల్డ్ ఫైర్ అంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే. సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే చాలాసార్లు హాట్ కామెంట్స్ చేసిన రాజాసింగ్ మరోసారి తెలంగాణ కమలంలో అగ్గిరాజేశారు. అసలు రాజాసింగ్ కోపానికి కారణం ఏంటి? ఎవరిని టార్గెట్ చేసి ఇంతలా రెచ్చిపోతున్నాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ ముదురుతోంది. మరోసారి రాష్ట్ర నాయకత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావుని ప్రకటించడంపై రాజాసింగ్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. గులాంగిరి చేసే వాళ్లకు టికెట్లు ఇచ్చారంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతల మధ్య రాజకీయ మనస్పర్ధలు మరోసారి బగ్గుమన్నాయి. పార్టీకి పనిచేసిన కార్యకర్తల కంటే భజన చేసే నేతలకే పదవులు, టికెట్లు ఇస్తున్నారని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కేసులు ఉన్న కార్యకర్తలకు, జైలుకు వెళ్లి వచ్చిన కార్యకర్తలకు పార్టీలో విలువ లేకుండా పోయిందన్నారు. వారిని పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్. ఇండైరెక్ట్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాజాసింగ్ టార్గెట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. మీ పార్లమెంటు నియోజకవర్గానికే టికెట్ ఇస్తారా? మిగతా పార్లమెంట్లో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మీకు గులాంగిరి చేసే వాళ్ళకే పోస్టులు, టికెట్లు ఇస్తారా? మిగతా వాళ్ళు మీకు గులాంగిరి చేయరు కదా, అందుకోసం వాళ్ళకి పక్కన పెడుతున్నారా అని నిలదీశారు. పార్టీ పెద్ద మేకప్ మ్యాన్ అని, ఆయన మేకప్ టేబుల్ పైన పడితే తుడిచే వాళ్ళకే పదవులంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. కొందరు కావాలనే తనను ఎదగకుండా అడ్డుకుంటున్నారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. శ్రీరామనవమి ర్యాలీని ఈసారి గౌతమ్ రావు అంబర్పేట నియోజకవర్గం నుంచి చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని విమర్శలు గుప్పించారు. గౌతమ్ రావు తోటి కొంతమంది కావాలని ర్యాలీ చేపిస్తున్నారని ఆరోపించారు. తాను తీసే శ్రీరామనవమి ర్యాలీకి భక్తులను అడ్డుకోవడమే లక్ష్యంగా అంబర్పేట నుంచి గౌతమ్ రావు ర్యాలీ అంటూ రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. అందుకే నజరానగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. తెలంగాణ బీజేపీలో ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుందని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకం అప్పుడు కూడా కనీసం సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కిషన్ రెడ్డి కావాలని టార్గెట్ చేశారనే భావనను కార్యకర్తలు కలిగించేందుకు రాజాసింగ్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా ఎదగకుండా కిషన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ సంకేతాలు పంపుతున్నట్లు పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. తనను కావాలనే పాత లీడర్లు డ్యామేజ్ చేస్తున్నారంటూ రాజాసింగ్ విమర్శలు గుప్పిస్తున్నారు. పాత నేతలను టార్గెట్ చేయడం వెనుక అసలు విషయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాజాసింగ్ తాపత్రయపడుతున్నాడట. పార్టీని బలహీనం చేసే నేతల బండారం బయటపెట్టాలని రాజాసింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారట. గత కొంతకాలంగా సంచలన కామెంట్లకు రాజాసింగ్ కేంద్ర బిందువుగా మారారు. సొంత పార్టీ వ్యవహార శైలిపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకటి అరకాదు, వరుసగా గత కొంతకాలంగా పార్టీ నేతలపై ఆయన విమర్శల దాడి పెరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వంపై మండిపడ్డారు. ఒకవేళ కేంద్ర నాయకత్వం కాకుండా రాష్ట్ర నాయకత్వం తెలంగాణ అధ్యక్షుడిని ఎంపిక చేస్తే పార్టీ మరింత నష్టపోతుందని అన్నారు. నిఖార్సైన నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీలో పాత సామాను బయటికి పోతేనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నారు. కొంతమంది నేతలు బీఆర్ఎస్, కాంగ్రెస్తో రహస్యంగా సమావేశాలు అవుతున్నారని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. మొత్తానికి తెలంగాణ బీజేపీలో మరోసారి రాజాసింగ్ అలజడి రేగింది. మరి రాజాసింగ్ పై బీజేపీ జాతీయ నాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా, లేదా ఆయన ఆవేదన వెనుక సీనియర్ నేతల తప్పిదం ఉందని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందా? వేచి చూడాలి.